ఒక మహావృక్షం ముందు చిన్న చిన్న చెట్లు ఎదగలేవు అంటారు. అది ఏ రంగానికైనా వర్తిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ల ముందు టాలెంట్ ఉన్నప్పటికీ చాలా మంది పైకి రాలేకపోయారు. ముఖ్యంగా హీరోల విషయంలో ఇలాంటి వారి లిస్టు చాలానే ఉంది. అందం ఉండి, టాలెంట్ ఉండి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి మొదట్లో హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత మన స్టార్ హీరోల స్టార్డమ్, క్రేజ్, ఇమేజ్ ముందు నిలవలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడమో లేక ఫేడౌట్ అయిపోవడమో జరిగింది. అలా మన టాప్ హీరోల స్టార్డమ్కి బలైపోయిన హీరోలు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. పాత తరం హీరోల నుండి స్టార్ట్ చేస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు స్టార్లుగా ఎస్టాబ్లిష్ అవ్వకముందు కొంతమంది హీరోలు ఒక వెలుగు వెలిగారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు స్టార్లుగా ఎదిగారో మిగతా హీరోల అందరి క్రేజ్ తగ్గడం స్టార్ట్ అయింది. వారిలో ముఖ్యంగా కాంతారావు గారు. జానపద హీరోగా కత్తి కాంతారావుగా ఎంతో పేరున్న కాంతారావు మంచి స్టార్డమ్ చవిచూశారు. అయితే అదే టైంలో ఎన్టీఆర్ కూడా జానపద చిత్రాల్లో తిరుగులేని స్టార్ అవ్వడంతో కాంతారావుకి అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే పౌరాణిక చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన హీరో హర్నాథ్. అయితే కృష్ణుడు, రాముడు గెటప్స్ ఎన్టీఆర్ వేయడం మొదలుపెట్టాక హర్నాథ్ క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. ఇక అతను సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయాడు. నెక్స్ట్ జగ్గయ్య, చలం లాంటి వారు మొదట్లో హీరోలుగానే బాగా పేరు తెచ్చుకున్నారు. ఏఎన్ఆర్ కమర్షియల్ మూవీస్లో టాప్ హీరోగా ఎదిగాక జగ్గయ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ హీరోగా కంటిన్యూ అయితే చలంకి మాత్రం అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాల్లో, ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాల్లో పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో మిగతా హీరోలు కూడా వీళ్లకి పోటీ ఇవ్వలేకపోయారు. కొంతమంది విలన్స్గా, కొంతమంది ఆర్టిస్టులుగా, సెకండ్ హీరోలుగా మిగిలిపోగా ఇంకొంతమంది అసలు పూర్తిగా కనుమరుగైపోయారు. ఇక నెక్స్ట్ జనరేషన్లో కృష్ణ, శోభన్ బాబులు స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. కృష్ణ మాస్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకుంటే శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి స్టార్డమ్ దెబ్బకు ఆ జనరేషన్లో ఎవ్వరూ హీరోలుగా ఎదగలేకపోయారు. ఒక్క కృష్ణన్ రాజు గారు మాత్రమే స్టార్ అవ్వగలిగారు. అప్పటికే నోము వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న రామకృష్ణ, కృష్ణ, శోభన్ బాబుల స్టార్ పవర్ ముందు కొద్ది కాలం మాత్రమే రాణించగలిగారు. రంగనాథ్, విజయ్ చందర్ లాంటి వాళ్లు కూడా హీరోలుగా కెరీర్ ని స్టార్ట్ చేసినా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు. ఇక కృష్ణ, శోభన్ బాబు హవాకి బాగా దెబ్బతిన్న మరో హీరో నరసింహరాజు. ఈయన జానపద హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఒక టైంలో ఈయన నటించిన గంధర్వకన్య, జగన్మోహిని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యి అతని డిమాండ్ని అమాంతం పెంచేశాయి. కానీ లిమిటెడ్ జోనర్ కావడం, మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు రాచమేలడం, కృష్ణ, శోభన్ బాబు వీటిల్లో తిరుగులేని స్టార్స్ అవ్వడంతో కొద్ది కాలం మాత్రమే హీరోగా రాణించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మెల్లమెల్లగా ఫేడౌట్ అయిపోయారు నరసింహరాజు. నెక్స్ట్ ఆల్మోస్ట్ స్టార్ హీరో రేంజ్కి చేరుకున్న చంద్రమోహన్ తర్వాత హీరోగానే చాలా సినిమాలు చేశారు. అయితే కృష్ణ, శోభన్ బాబుల స్టార్డమ్ తట్టుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు. ఇలాంటి పరిస్థితే మురళీమోహన్ కు కూడా ఎదురైంది. తను ముందే మేల్కొని సెకండ్ హీరోగా వేషాలు వేయడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి శకం ప్రారంభమైంది. అసలు సిసలు మాస్ హీరోయిజం, పవర్ఫుల్ స్టార్డమ్ చిరంజీవి చవిచూశారు. హీరోగా ఖైదీ సినిమాతో క్లిక్ అయినప్పటి నుండి అప్పటి వరకు స్టార్ హీరోలుగా చలామణి అయిన వాళ్ళందరి క్రేజ్ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా దాదాపు నెంబర్ 1 హీరోగా ఉన్న సుమన్ కి ఇది గట్టి దెబ్బ. మాస్ హీరోలు అంటే అప్పుడు సుమన్, భానుచందర్ అంతే. కృష్ణ, శోభన్ బాబు తర్వాత టైర్ 2 హీరోస్లో వీరిద్దరిదే హవా. అయితే చిరంజీవి కొత్త కొత్త డాన్సులు, ఫైట్లు, మేనరిజం స్టైల్కి మాస్ జనాలు ఫిదా అయిపోయారు. అంతా చిరంజీవి ఫ్యాన్స్గా మారిపోయారు. దాంతో భానుచందర్ స్టార్డమ్ పూర్తిగా తగ్గిపోయి సెకండ్ హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. సుమన్ మాత్రం కొన్ని సంవత్సరాలు నిలదొక్కున్నా ఆ తర్వాత వారసుల హవా స్టార్ట్ అవ్వడంతో మెల్లమెల్లగా తన స్టార్డమ్ కోల్పోయారు. దానికి తోడు అప్పట్లో తన మీద వచ్చిన ఆరోపణలు కూడా ఒక కారణం. ఆ తర్వాత శరత్ బాబు కూడా కొద్ది కాలం హీరోగా రాణించినా మెగాస్టార్ ఇమేజ్ ముందు సరితూగక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయాడు.
ఆ తర్వాత కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు సామ్రాట్, బజార్ రౌడీ, కృష్ణగారి అబ్బాయి సినిమాలతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. కానీ అప్పుడే ఎన్టీఆర్ వారసుడిగా స్టార్ హీరోగా ఎదిగిన బాలకృష్ణకు రమేష్ బాబుకు గట్టి పోటీ ఉండేది. ఆ పోటీ ముందు రమేష్ బాబు నిలదొక్కుకోలేకపోయాడు. చిరంజీవి, బాలకృష్ణల హవాకి రమేష్ బాబు కొన్నాళ్లకు తెరమరుగైపోయాడు. నందమూరి వంశం నుంచి వచ్చిన మరో వారసుడు కళ్యాణ్ చక్రవర్తి. అందగాడిగా, హీరో మెటీరియల్ ఉన్నవాడిగా పేరున్న కళ్యాణ్ చక్రవర్తి అదే వంశం నుండి స్టార్ హీరో అయిన బాలకృష్ణ టాప్ హీరోగా కొనసాగుతుండటంతో తను హీరోగా నిలవలేకపోయాడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన కళ్యాణ్ చక్రవర్తి ఆ తర్వాత పూర్తిగా సినిమాలు వదిలేశారు. ఇక నరేష్, సురేష్, హరీష్ ఈ ముగ్గురు 1990స్లలో స్టార్ హీరోలుగా చలామణి అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళ సినిమాలకి ఫుల్ సపోర్ట్. ముఖ్యంగా హరీష్ లవర్ బాయ్ ఇమేజ్తో ఒక వెలుగు వెలిగాడు. కానీ శివ సినిమా తర్వాత యూత్ ఐకాన్గా మారిపోయిన నాగార్జున ఇమేజ్ వారి స్టార్డమ్ని కూల్చేసింది. అప్పటికే వెంకటేష్ కూడా స్టార్ హీరోగా ఎదగడం ఈ హీరోల ఎదుగుదలకి శాపంగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఈ నలుగురు హీరోలు తెలుగు సినిమాకు 4 పిల్లర్స్గా మారడంతో ఇక ఏ హీరో కూడా కొన్నేళ్లు స్టార్ స్టేటస్ని సంపాదించుకోలేకపోయారు. వీరి స్టార్డమ్కి ఫేడౌట్ అయిపోయిన మరో హీరో వినోద్ కుమార్. 6 అడుగుల ఆజానుబాహుడిగా, రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా 2-3 సంవత్సరాలు వార్తల్లో నిలిచిన ఈ హీరోకి తర్వాత సినిమాలు తగ్గిపోయి అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాడు. ఇక వేరే ఏ హీరో స్టార్గా నిలబడలేకపోతున్న టైంలో సడన్ గా స్టార్ అయిన హీరో శ్రీకాంత్. పెళ్లి సందడి సినిమాతో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకుని సంవత్సరానికి 7-8 సినిమాల్లో హీరోగా చేసేవాడు. అదే టైంలో గులాబీ, బొంబాయి ప్రియుడుతో స్టార్డమ్ కొట్టిన మరో హీరో జేడీ చక్రవర్తి. యూత్లో జేడీకి బాగా ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమదేశం సినిమాతో ఆల్మోస్ట్ యూత్ ఐకాన్ అనే రేంజ్కి వెళ్లిన హీరో అబ్బాస్. పెళ్లి, స్నేహితులు సినిమాలతో స్టార్ రేంజ్కు చేరుకున్న ఇంకో హీరో నవీన్. ఈ నలుగురు హీరోల సినిమాలని ఎక్కువగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేవారు. అయితే వీరందరికీ పడ్డ ఒకే ఒక్క దెబ్బ పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో యూత్ ఐకాన్గా ఆల్మోస్ట్ నెంబర్ 1 హీరోగా ముద్రపడిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలా మంది హీరోల కెరీర్కి అడ్డంకిగా మారింది. అదే టైంలో కృష్ణ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వీరికి ఇంకా పెద్ద మైనస్. పవన్, మహేష్లు స్టార్ హీరోలుగా చలామణి అవ్వడంతో అప్పటిదాకా కాస్తో కూస్తో స్టార్స్గా ముద్రపడ్డ వాళ్ళు కూడా వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. మనం పైన చెప్పుకున్న నలుగురు హీరోలు ఈ కోవకే చెందుతారు. ఈ కోవలోకే హీరో వేణు, జగపతి బాబు కూడా చేరతారు. కొన్ని సంవత్సరాల పాటు ఒక రేంజ్కి వెళ్లిన వీళ్ల కెరీరు ఆ తర్వాత డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. పవన్, మహేష్కి తోడు ఎంట్రీ ఇచ్చిన మరో సంచలనం ఎన్టీఆర్. మాస్ హీరోగా పీక్ ఇమేజ్ని సంపాదించిన ఎన్టీఆర్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేసిన పవన్ కళ్యాణ్, మహేష్. ఈ ముగ్గురి దెబ్బకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకి తప్ప వేరే వాళ్ళెవ్వరికీ స్టార్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. రవితేజ ఒక్కడే దీనికి మినహాయింపు. 4 సంవత్సరాల పాటు స్టార్ స్టేటస్ అనుభవించిన తరుణ్, ఉదయ్ కిరణ్లకి కూడా ఈ ముగ్గురి దెబ్బకి అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద హీరోలు అవుతారనుకున్న ఈ ఇద్దరు హీరోలకి క్రమంగా అవకాశాలు తగ్గిపోయి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయారు. ఇక శివాజీ, ఆదిత్య ఓం, వరుణ్ సందేశ్, నారా రోహిత్ లాంటి హీరోలు కూడా మొదట్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నా మన స్టార్ హీరోలకు కాంపిటీషన్ ఇవ్వలేక చతికిలబడిపోయారు.